విశాఖలోని సింహాచలం పంచగ్రామాల ప్రజలు భూ సాగుదారులుగా, ఇల్లు స్థల యజమానులుగా దశాబ్దాలుగా జీవిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్న రిపేర్లు సైతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోరుతూ ఇటీవల సిపిఎం పాదయాత్ర నిర్వహించింది. పంతొమ్మిది 1903 నాటి గిల్మెన్ సర్వే రికార్డుల ప్రకారం వీరే ఈ భూముల హక్కుదారులు. కానీ 1996లో నాటి టీడీపీ ప్రభుత్వం ఇక్కడి 9,609 ఎకరాల భూమిపై సింహాచలం దేవస్థానానికి రైత్వారి పట్టాలు జారీ చేయడం ద్వారా లేని సమస్యను సృష్టించిందనే చెప్పాలి. 275 జీవో ద్వారా భూ యజమానులనే ఆక్రమణదారులుగా ప్రభుత్వం చిత్రీకరించింది. నాటి నుంచి పంచగ్రామాలు సింహాచలం కొండ చుట్టూ ఉన్న ప్రజలకు తమ ఆస్తుల క్రయ విక్రయాలు ఆగిపోయి అవస్థలు మొదలయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు, మరమ్మతులకు దేవస్థానం ఆటంకాలు సృష్టిస్తుంది. నాటి నుంచి ఈ ప్రాంతాల ప్రజలు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు, పాలకులు మారిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 100 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో ప్రకటించింది. 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో అదానికి 100 ఎకరాల భూములు ఆగమేఘాలపై ప్రభుత్వం కట్టబెడుతుంది. ఎన్నో లక్షల మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ఈ భూ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. ఈ నేపథ్యంలో సిపిఎం మే 3 నుండి 12 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. సిపిఎం పెందుర్తి, గోపాలపట్నం, కంచరపాలెం, అకేపాలెం, మద్దెలపాలెం, ఆరిలోవా కమిటీలు పాదయాత్రలు విజయవంతంగా పూర్తి చేశాయని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని చర్చలు చేశారు. ఏవో రకరకాల సమస్యలన్నీ చెప్పారు. కానీ 2 లక్షల మంది ఇబ్బందులు పడుతున్న ఈ పంచగ్రామాల సమస్య గురించి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఎందుకని వాళ్ళందరికీ అర్థమైపోయింది, వీళ్ళు ఎలాగైనా సరే మనకే ఓట్లు వేస్తారు, మనం ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఇంక వీళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. దాన్ని మనం ఎదుర్కోవడానికే ఈ పంచగ్రామాల్లోనూ సిపిఎం పార్టీ పాదయాత్రలు నిర్వహిస్తోంది. ఈ పాదయాత్రలు నిర్వహించి ప్రజలందరికీ కూడా పాత విషయాలు జ్ఞాపకం చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి దీన్ని ఆపాలి అన్నది ఈ పాదయాత్రల తాలూకా ఆలోచన. ప్రభుత్వం గిల్మెన్ సర్వే రికార్డుల ప్రకారం ఇల్లు, స్థలాలు, భూ యజమానులకు హక్కుదారు పట్టాలివ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. 275 జీవో ప్రకారం 150 చదరపు గజాల ఉచిత పట్టాలివ్వాలని, సింహాచలం దేవస్థానం దౌర్జన్యాలు నిలిపివేయాలని, క్రయ విక్రయాలకు, ఇళ్ల నిర్మాణం, మరమ్మతులకు అనుమతులివ్వాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రూప్ మీటింగ్లు నిర్వహించారు. సుమారుగా 2 లక్షల జనాభా నివసిస్తున్న పంచగ్రామాల ప్రజల భూ సమస్యను ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 20 మంది మాజీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ పరిష్కరించలేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఎం నాయకులు విమర్శించారు. గత 30 ఏళ్ల నుంచి ఈ పంచగ్రామాల ప్రాంతంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్య మన భూ సమస్య. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇల్లు కట్టుకోనివ్వరు, ఇల్లు రిపేర్ చేసుకోనివ్వరు, కనీసం రేకుల షెడ్ కూడా వేసుకోనివ్వరు, బాత్రూములు రిపేర్ కూడా చేసుకోనివ్వకుండా అడ్డు పెడుతూ ఉన్నారు. మనకి ఆస్తి ఉందన్న పేరుకే గాని, పిల్లల చదువుల కోసం గాని, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం గాని, అనారోగ్యం వస్తే బ్యాంకు లోన్ తీసుకోవాల్సిన గాని ఏ విధంగా ఉపయోగపడకుండా, మన ఆస్తుల్ని దేనికి ఉపయోగపెట్టకుండా మామూలుగా ఉంచుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చూపాలి అని చెప్పి మనం కోరుతూ ఉంటే అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, దాదాపు 6 సార్లు ముఖ్యమంత్రులు మారారు. కానీ మన సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. మనకేమో ఇల్లు రిపేర్లు చేసుకోవడానికి వాటికి అనుమతి ఇవ్వరు. ప్రైవేట్ కంపెనీలకు మాత్రం ఈ పంచగ్రామాల్లో ఉన్నటువంటి దేవస్థానం భూములని చెప్తున్న భూములన్నీ కూడా దోచిపెడుతూ ఉన్నారు. అంబానీలకి, అదానీలకి, కార్పొరేట్ స్కూల్స్ కి, కార్పొరేట్ కంపెనీలకి
మొన్ననే మన అవంతి శ్రీనివాసరావు గారికి కూడా ఈ భూములన్నీ కట్టబెట్టారు. కానీ ప్రజల యొక్క సమస్యని దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించమంటే పరిష్కరించట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా 100 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చేస్తాం అని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీ తీసి పక్కన పెడుతూ ఉన్నారు. అదే వెనకటి సామెతలాగా ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడు మల్లయ్య అనేటట్టుగా ఎన్నికల నినాదంగా మాత్రమే ఈ పంచగ్రామాల భూ సమస్య నినాదం ముందుకు వస్తా ఉంది.